ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 22, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మనము దయనుంది మంచివాడివి అనిపించుకోవాలంట. అయితే ఎవరి దయనుందాలి, ఎవరితో మంచివాడు అనిపించుకోవాలంటే మొదటగా మనము దేవుని దృష్టి యందు ఉంటే మానవుల దృష్టి యందు కూడా మనం ఉంటామట. దేవుని దయనందుకున్న మనము మానవుల దయ కూడా అందుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారట దేవుని దయందును మానవుల దయందును వర్ధిల్లుతూ వచ్చారని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే మనం కూడా ఆయన ధరించుకున్నాం గనుక, ఆయన అడుగు జాడల యందు మనం నడవాలని ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళారు గనుక, ప్రభువుని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డాం గనుక మనము కూడా దేవుని దృష్టి యందు ఉండాలి, మానవుల దృష్టి యందు అప్పుడు ఉంటాం. అప్పుడు మనము వారి దయను అందుకొని మంచివారు అనిపించుకుంటామట. మరి ఈ మంచితనం, ఈ దయ దేవుని దృష్టిలోకి మానవుల దృష్టిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, ప్రభు అంటున్నారు, దేవుడు నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము అని అంటున్నారు. అప్పుడట అవి అంటే దేవుని మాటలు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకి కలుగజేస్తాయంట. అంతేకాకుండా మనం ఇంకా దయను సత్యమును అంటే దేవుని వాక్యమును ఎన్నడూను మనల్ని విడిచి పోనీయకుండా వాటిని కంఠభూషణముగా అలాగే ధరించుకొని హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి అని అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, నిజముగానే దేవుని యొక్క వాక్కు అనేది మన నరాల్లో ఉండాలి. ఆ వాక్కు అనేది మనం శ్రద్ధగా విన్నప్పుడు మన యొక్క మూలుగుల్లో కూడా అది విభజించు మట్టుకు దూరుచు మనలను సరిచేస్తుంది, మనలను కాపాడుతుంది, మనలను హెచ్చిస్తుంది, మనలను సన్మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తుంది, దేవునికి దగ్గరగాను పాపానికి లోకానికి దూరంగా ఉంచుతుంది. అందుకే దేవుడు అంటున్నారు, నా మాటలు మీరు విని దానిని ఎప్పటికీ విడవకుండా మీరు మీ శరీరానికి మీ జీవితానికి ఒక ఆభరణాలుగా చేసుకోండి అని అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు దయనుంది మంచివాడు అనిపించుకుంటాం. మరి అలాంటి మంచి పేరు మనం పొందుకోవాలని, దేవుని వాక్యాన్ని మన జీవితంలో చేర్చుకోవాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పినేహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.